ఈరోజు జరగాల్సినటువంటి కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. గతంలో ఏ విధంగా అయితే వ్యవహరించిందో ఎమ్మెల్యే అదే తరహాలోనే వ్యవహరించింది. తనకు కుర్చీ లేదంటూ కూడా పట్టుబట్టి ఒక రకంగా ఆందోళన. దీంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసి రసాభాషగా మారడంతో ఈరోజు సమావేశాన్ని అర్థాంతరంగా అరగంట పాటు వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఈరోజు ప్రధానంగా కొన్ని అంశాలు ప్రజా సమస్యలపైన ప్రధానమైనటువంటి అజెండాగా తీసుకొని చర్చించే క్రమంలో కూడా ఒక్కసారిగా కూడా మైక్ తీసుకొని ప్రసంగాన్ని ప్రారంభించడంతో కూడా వైసీపీ కార్పొరేట్లు అడ్డుకున్నారు. అయితే అడ్డుకునే క్రమంలో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అయితే మనతో పాటు కార్పొరేషన్ మేయర్ సురేష్ బాబు గారు చెప్పండి, అసలు ఈరోజు జరిగినటువంటి వ్యవహారం ఎపిసోడ్ ఎలా చూడొచ్చు? నిజంగా ఈరోజు జరిగిన సర్వసభ సమావేశంలో కొన్ని ముఖ్యమైన అంశాలు, కేంద్రం ఇచ్చిన నిధులు 15 ఫైనాన్స్ కానీ, గతంలో 14 ఫైనాన్స్ నిధులు కానీ, అభివృద్ధి విషయంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా కానీ అందరం కడప నగరం విషయంలో అభివృద్ధి డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ విషయంలో ఆమె ఇంతగా వివరించి కుర్చీ కోసమే సీటు కూర్చోవాలి, నా పంతం నెగ్గాలనే ఆలోచనతో ఉంది తప్ప కడప నగరంలో 15 ఫైనాన్స్ వర్క్స్ ఎన్ని డెవలప్ చేయాలనే ఆలోచన ఏ కోసానని నిజంగా మా మీద నిందలు ఇస్తున్నారు. గతంలో మా శాసనసభ్యులు పైన కూర్చోబెట్టాం, ఈమెని మహిళని చూడకుండా పైన కూర్చోబెట్టలేదు, ఈ మహిళలకు అందరికీ అవమానం జరుగుతుంది చెప్పడం అవాస్తవం. నిజంగా 10 ఏళ్ళుగా మా శాసనసభ్యులుగా ఉన్న కమలాపురం, కడప మేము ఇద్దరిని గౌరవించాం. 2024 ఎన్నికల్లో సర్వత్ర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా మా కార్పొరేటర్లు నేను అందరం కూర్చొని వాళ్ళతో సలహాలు తీసుకొని వాళ్ళిద్దరిని కూడా వేదిక పైన మొదటి మీటింగ్ అప్పుడు కూర్చోబెట్టాను. అన్ని కారణాల వల్ల ఆ రోజు మా తమ్ముడు చనిపోవడంతో మా డిప్యూటీ మేయర్ అంటే నిత్యానంద రెడ్డి, మా ముంతాజ్ బేగం లీడ్ చేసుకొని ఆ మీటింగ్ జరిగేటప్పుడు వాళ్ళిద్దరిని కూడా శాసనసభ్యుల్ని చైతన్యారెడ్డిని, మాధవిరెడ్డి గారి ఇద్దరిని వేదికపై కూర్చోబెట్టి గతంలో మన వాళ్ళని కూర్చోబెట్టాం, ఇప్పుడు వీళ్ళని కూడా కూర్చోబెడతామని మేము మర్యాద ఇస్తే, గౌరవిస్తే భారతదేశంలోనే ఎక్కడ కానీ ఏ కార్పొరేషన్లో కడప నగరంలో చేసినంత మర్యాద శాసనసభ్యులకి మేము చేశాం. మేము గర్వంగా చెప్పుకుంటాం. అలాంటిది ఆ మీటింగ్లోనే ఒక నియంతలా వివరించి ఆ మీటింగే తన చేతిలో కమాండ్ తీసుకొని నడపడం, ఆ మీటింగ్ రోజునే ఒక తోటి మహిళా కార్పొరేటర్ని కించపరిచే విధంగా నీ జాగీరా, నీ ఏరియా, నిన్ను గౌరవించాలన్నా అని మాట్లాడడం, ఒక మహిళని అందులో మా కార్పొరేటర్ గారు తోటి కార్పొరేటర్ టీడీపీ కార్పొరేటర్ని ఆమె అవమానపరచడం, మా కార్పొరేటర్లందరూ కూడా కలత చెందినది. అంతేకాకుండా మహిళా కార్పొరేటర్ భర్తలు కింద మేయర్ రూమ్లో కూర్చుంటారు, మా వాళ్ళు లోపలికి అలో చేయండి అంటే ఇన్నాళ్ళు వెళ్ళినారు, ఇంకా ఏలే ప్రసక్తి లేదు, మీ మొగుళ్ళు కూడా మర్యాద చేయాలన్నా మీరు కార్పొరేటర్లు అని మాట్లాడిన వ్యక్తికి మేము గౌరవించాలనే ఆలోచనతో ఉన్నాం. అదే టైంలో ఆగస్టు 27వ తేదీన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఐఎన్టీయూసీ తిరుమలేశు, పాలంపల్లె రాజా వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వాళ్ళని పంపించి ఇంతవరకు భారతదేశంలో ప్రథమ పౌరుడు మేయర్ని కించపరిచే విధంగా ఎక్కడ చేయలేదు, ఏ సంస్కృతి లేదు. అలాంటిది ధర్నాలు చేసినా ఎప్పుడైనా చేసినా కార్పొరేషన్ ముందు చెత్తను తీసుకొచ్చి కార్పొరేషన్ ముందర ధర్నాలు చేసేవాళ్ళు సిపిఐ సిపిఎం పార్టీ వాళ్ళు. ఈమె చెత్త నేరుగా తీసుకొని మా ఇంట్లోకి వేయించే సంస్కృతిని కడప నగరంలో భారతదేశంలో ఇప్పుడు లేనటువంటి సంస్కృతిని ఈమె తీసుకొని వచ్చి పెట్టడం చాలా బాధాకరం. తోటి కార్పొరేటర్లు నేను అందరం మీటింగ్ కూర్చున్నప్పుడు ఈరోజు ఎవరు తెలుగుదేశంలో పార్టీకి చెప్పినారో వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ స్వార్థ పనుల కోసం వాళ్ళే ఎమ్మెల్యే శాసనసభ్యుని పైన కూర్చోపెట్టుకోకూడదు, కింద కూర్చోవట్లే, నువ్వు రూల్స్ పాటించన్నా, నువ్వు రూల్స్ పాటించగలి ఇదంతా
అన్నప్పుడు నేను మేయర్గా నీ కమిషన్ గారికి గో యాజ్ ఫర్ రూల్స్ ఎలా భారతదేశంలో జరుగుతుందో మన కడప కార్పొరేషన్ కూడా మీరు పాటించండి అని అధికారులకు నేను చెప్పడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కానీ మేయర్ తప్ప సభాధ్యక్షులు మేయర్ వహిస్తారు. మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఈరోజు కర్నూలులో ఆంధ్ర రాష్ట్ర మంత్రి నుండి ఇండస్ట్రియల్ మినిస్టర్ నుండి భరత్ని కింద కూర్చుంటాడు, తిరుపతిలో కింద కూర్చుంటారు. వైజాగ్ పెద్ద నగరం అంటే వైజాగ్ నగరంలో కూడా మినిస్టర్ మా ఫ్లోర్ లీడర్ నుండి కౌన్సిల్ ఫ్లోర్ నుండి బొత్స సత్యనారాయణ వాళ్ళు కూడా కింద కూర్చుంటారు. మేయర్గా అక్కడ గౌరవాలు ఇచ్చారు. ఈరోజు మా నగరంలో చూస్తే కుర్చీ కోసం సీటు కోసం ఉంది తప్ప అభివృద్ధి పనుల కోసం ఏ కోసాన పాటుపడే వ్యక్తి కాదు ఈ ఎమ్మెల్యే. ఏ నెలలైతే అది కడప కార్పొరేషన్ ఎన్నికలు జరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒక పైసా అంటే ఒక పైసా నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా తెచ్చిందా? ఈ 6 నెలల్లో టెంకాయలు కొట్టింది, అభివృద్ధికరం చేసింది మా కార్పొరేషన్ నిధులతో. గతంలో మేము టెండర్లు పిలిచి చేసే వర్క్లు మీరు నీ భర్త వాసు ఇద్దరు కలిసి ఓపెనింగ్ చేసుకున్నాం తప్ప నిధులు పలేదు. ఎలక్షన్స్లో వాగ్దానాలు ఇచ్చావు. రవీంద్రనగర్ బ్రిడ్జికు నేను అధికారంలోకి వస్తేనే 6 నెలల్లో నా సొంత నిధులతో చేయిస్తాను. ఈరోజు మీకు టెండర్లు పిలిచడం జరిగింది, ఒక కాంట్రాక్ట్ గుత్తేదారునికి ఇవ్వడం జరిగింది. వాళ్ళతో పని చేయించాల్సింది పోయి అతను నాకు వద్దని క్యాన్సిల్ చేస్తే ఈ రోజుకి అది లేదు గతి లేదు. ఈమె ఒక కార్పొరేట్ సంస్థ యజమానిగా బిహేవ్ చేస్తుంది తప్ప ఇక్కడ అభివృద్ధి విషయంలో కార్పొరేషన్కి వచ్చిన నిధులని 15th ఫైనాన్స్ నిధులు వెనక్కిపోతాయి. మేము తీర్మానం త్వరగా చేయాలి. రాష్ట్రంలో ఈ కార్పొరేషన్ ఒకటి తీర్మానం చేయలేదని మేము ఇన్యాంటిసిపేట్ అప్రూవల్ ఇంతకుముందు ఇస్తానే కానీ ఇన్యాంటిసిపేట్ అప్రూవల్ కాదు, అజెండాలో పెట్టాలి, జనరల్ బాడీ మీటింగ్లో చర్చలు జరగాలి, ఇవ్వాలి అని మాట్లాడే వ్యక్తిత్వం శాసనసభ్యులు. ఈరోజు జనరల్ బాడీ మీటింగ్లో అజెండాలు పెడితే ఈరోజు మీటింగ్ జరగకుండా కుర్చీ కోసమే పైన కూర్చొని తహతలాడుతుంది తప్ప అభివృద్ధి విషయంలో ఏ క్వశ్చన చేయలేదు. అంటే ఏ కార్పొరేటర్ ఏం చేస్తున్నాడు, కార్పొరేటర్ ఏం పని చేస్తున్నాడు, ఆ కార్పొరేటర్ ఏ విధంగా ఇబ్బందులు కలిగిస్తే నా దగ్గరికి వస్తాడు అని నియంత్రణగా వివరిస్తుంది. ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ ఉందని నాకు ముందే తెలుసు కాబట్టి అధికారులు తెలుగుదేశం పార్టీ కొమ్ము కాస్తున్నారు కాబట్టి ఈవెన్ పోలీసు వాళ్ళందరూ కూడా కొమ్ము కాస్తున్నారు కాబట్టి హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని సజావుగా జరగాలని నేను పెడితే ఈరోజు మీటింగ్ని రసపస చేయడం జరిగింది. అంటే ఎంత పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్గా పెట్టా లోపలికి చొచ్చుకొచ్చి అజెండా చదివే వ్యక్తిని కొట్టి చించి ఇంత రాతాంతం చేస్తుందంటే అభివృద్ధి కోసం ఆమె పాటుపడడం లేదు, కేవలం కుర్చీ కోసం. అంటే నీకు కుర్చీ వేస్తే పైన ఒక ఎత్తు ఒక విధంగా మీటింగ్ జరుగుతుంది, లేకుంటే మీటింగ్ జరగదు. నేను ఉన్నంతవరకు ఈ మీటింగ్ జరగదని భీష్మించుకొని కూర్చుందంటే ఒక శాసనసభ్యులుగా ఫస్ట్ టైం గెలిచి ప్రజలు మన్నను పొందాలని ఆలోచన చేయాల్సింది పోయి ఈరోజు ప్రజలందరూ కూడా తిరస్కరించే విధంగా మాట్లాడుతున్నారంటే నీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాను. నిజంగా మా తోటి కార్పొరేటర్ మహిళలందరూ కూడా ఆ రోజు చెత్తేసిన దానికి క్షమాపణ చెప్పంటే నేను వేయలేదంటారు. వేయలేదు, వేసిన వారిని శిక్షించాలి, వాళ్ళు చేసిన తప్పన్నా ఖండిస్తుందా? ఖండించదు. ఆ వేసిన వ్యక్తులు ఐఎన్టీసీ తిరుమలేసు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకి డబ్బిచ్చి వాళ్ళని పురమాయించి వాళ్ళతో చేయించింది కాబట్టే ఈ మాట అనడం. ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది. ప్రజలందరూ గమనించాలి. కడప నగర ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ గమనించాలి. ఈ 6 నెలల్లో తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షుడినే ఆమె కొట్టించిన వ్యక్తిని మళ్ళీ చంద్రబాబు నాయుడు వ్యక్తి తొడుగుపోయింది. తిరుమల దేవుని దర్శనాలు కూడా చేయించింది. అంటే ఏం జరుగుతుందంటే ఒక్కసారిగా మీరు అక్కడ కూర్చోన్నారు మేయర్ ఛాంబర్లో ఒక్కసారిగా పరుగులు తీస్తూ కూడా ఆమె మీ పైకి చూసుకున్నారు. ఏంటి అసలు ఎందుకు ఆ విధంగా తీసుకురావాల్సినటువంటి
పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ ప్రశ్న నన్ను చూసినాం, ఆమెను అడగాల్సింది. నేనేమంటే ఇది కార్పొరేషన్ ప్రజా సమస్యల మీద గాలం ఎత్తాలి, వ్యక్తుల మీద దాడి చేసేది కాదు. ఆమెని చైర్లో కూర్చోబెట్టలేదని నా మీదకి దండెత్తుతుంటే రూల్స్ని చదివి కూర్చోబెట్టడం లేదని ఆలోచన చేయాలి. మంచిగా అభిమానిస్తే నా అభిష్టం వరకు నేను పై పెంచుకోను, కానీ నా ఇంటి మీదనే చెత్తేసినామని నా అభిష్టానికి విరుద్ధంగా నేను అట్లా చేరువేయాలి. మా శాసనసభ్యులు ఉన్నారు, కమలాపురం శాసనసభ్యులు, కడప శాసనసభ్యులు ఉన్నారు. 10 ఏళ్ళు మేమంతా కలిసిమెలిసిగా ఉన్నాం. ఒక అభిమానంతో అందరూ ఆప్యాయతతో పలకరిస్తున్నారు కాబట్టి నాకు వాళ్ళ మీద నచ్చి పైన కూర్చు. మీకు మా మర్యాద ఇచ్చాను, మా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి, చైతన్యకి మీకు ఇచ్చాం. అది నిలబెట్టుకోలేదు నువ్వు. సాటి కమలాపురం శాసనసభ్యులు కానీ మా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కానీ ఆ రోజు జనరల్ బాడీ మీటింగ్లో జరిగిన సన్నివేశం చూస్తే ఈరోజు కమలాపురం శాసనసభ్యులు 2 మీటింగ్లు జరుపుకుంటారు. ఆయనకి కార్పొరేషన్ నియమ నిబంధనలు తెలుసుకొని, రూల్స్ తెలుసుకొని ఆయన ఆలోచన చేశాడు కాబట్టి రాలేదు. అంటే ఇప్పుడు కార్పొరేషన్ మీటింగ్ జరపాలంటే, సజావుగా జరపాలంటే కమిషనర్ గారికి కొంచెం కీలక బాధ్యత ఉంది. ఎందుకు కమిషనర్ కమిషన్కి కీలక బాధ్యతలు నేను ఇంప్లిమెంట్ చేస్తే అది ఆచరణ చేయాల్సిన వ్యక్తి కమిషనర్. మరి ఎందుకు అధికార పార్టీ వాళ్ళకి తొత్తుగా విధిస్తున్నారు తప్ప పోలీసులు వాళ్ళు. నేను మీటింగ్లో సస్పెండ్ చేస్తున్నాను శాసనసభ్యుని 8 మంది అన్నారు. ఈ రూల్స్ కింద 7 కాబట్టి ఈ రూల్స్ కింద సస్పెండ్ చేశాను ఇంతవరకు బయటికి పంపించలేదంటే అధికారులు ఏ విజ్ఞత ఉన్నారు నువ్వే ఆలోచన చేయాలి. పోలీసులకు మాకు లేదు, కమిషన్ చెప్పలేదు. ఎంతకాలం అన్న ఈ ఎపిసోడ్ ఎంతకాలం అసలు ఇంకా పోలీస్ స్టాప్ లేదంటారా? ఎన్ని జ్యుడిషియలే చెప్తారు. మేము సస్పెండ్ చేశాను ఇంకా అలా నుంచి అధికారి విధంగా సపోర్ట్ చేస్తుంటే అధికారుల మీద యాక్షన్ తీసుకుంటాం, జ్యుడిషియల్ పోతాం, పై అధికారులు తెలియపరుస్తాం. సస్పెండ్ చేసి బయటికి పంపించారు, అజెండాలు చదవాలి. ఆ చేయాల్సిన బాధ్యత కమిషన్. నేను చెప్పాను సస్పెండ్ చేశాను చేయాలి ఆయన. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఏదైతే 15th ఫైనాన్స్ సంబంధించి కొన్ని నిధులు వచ్చాయి, ఆ నిధులు వెనక్కిపోయే ప్రమాదం. సో ఆమెకు కూడా తెలుసు కదా, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం అని ఆమెకు తెలుసు కదా. మొదటి మీటింగ్ రోజే ఆమెను పైన కూర్చోపెట్టేప్పుడు ఇన్యాంటిసిపేట్ ఎందుకు ఇస్తారో అజెండాలో చదవచ్చు కదని ఆమె ఎత్తి అజెండాలో మాట్లాడి దాన్ని తీర్మానం చేశాను. నేనున్నా నిధులు యాడికి ఎదికిపో, తీర్మానం జనరల్ బాడీ మీటింగ్లో చేసే పంపిస్తామని. ఈరోజు జనరల్ బాడీ మీటింగ్లో తీర్మానం చేయాలి కదా. ఇప్పుడు ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీరు పైన, అదేవిధంగా ఆమె వహిస్తున్న తీరు, మీరే అన్నారు ఒక మాట అన్నారు, ఏదైతే ప్రజలు కూడా గమనిస్తున్నారు. సో నేను ఏమంటే 6 నెలల కాలంలో కేవలం ఈ సమస్య కుర్చీ కోసమే అవుతుందా, లేకపోతే ఇతరత్ర ఏమైనా అంశాలు ఏమైనా మీ మనసులో పెట్టుకునే ఉన్నా మిమ్మల్ని కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవచ్చు? అంటే కేవలం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ గతంలో 30 ఏళ్ళ నుంచి ఎప్పుడు కానీ సంస్కృతి లేదు. ఎన్నికలు అయిపోతేనే మరుసటి రోజు తెలుగుదేశం, బీజేపీ, సిపిఐ, సిపిఎం అందరం కలిసిమెలిసిగా ఉండేవాళ్ళం. అభివృద్ధి విషయంలో అందరం కలిసి చర్చించుకొని వాళ్ళు చెప్పిన అంశాలు ఏమైనా ఉన్నా కానీ, వాళ్ళు చెప్పిన ప్రపోజల్స్ ఏమున్నా కానీ చేసుకునేవాళ్ళు. ఈరోజు అలా లేదు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళని ఎన్ని చిత్రహింసలు చేస్తున్నారో. రెడ్ బుక్ పరిపాలన జరుగుతాం. మనం అధికారంలోకి వస్తే ఈ రెడ్ బుక్ పరిపాలన చేస్తాను. రెడ్ బుక్ పరిపాలన అంటే ఈ విధంగా చిత్రహింసలు, గూండాయిజం, రౌడీజం, ఇళ్ళ దహనకాండలు, పచ్చటి చిన్ని చెట్లను నరకడం, ఇదే ఈ రెడ్ బుక్. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎక్కడంటే ఎక్కడ ఒక్కరు అభివృద్ధి జరుగుతుంది. కేవలం కేంద్ర నిధులతో అభివృద్ధి జరుగుతున్నాయి తప్ప రాష్ట్ర నిధుల నుంచి ఇంతవరకు 6 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఒక పెన్షన్ తప్ప
ఏమన్నా ఒక సంక్షేమ పథకాలు పెరుగుతున్నాయా? సూపర్ 6 అన్నారు, మేము పెట్టే సంక్షేమ పథకాలు కట్టుతూ అవి కూడా ప్రవేశపెడుతున్నారు. మా అమ్మ కూడా ఏమైంది, చేయూత ఏమైంది, ఆసరా ఏమైంది, విద్యాదీనం ఏమైంది, వసతి దీవెన ఏమైంది? ఈ 6 నెలల నుంచి అమ్మ అక్క చెల్లెళ్ళు మొరపెట్టుకుంటున్నారు. నాడు నేడు స్కూల్స్లో కానీ గోరు ముద్దలు కానీ మెను అయితే కానీ ఎక్కడ కానీ తొంగలో పెట్టేశారు. ఏమున్నా మా ఏపీనే మీరు అభివృద్ధి. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఈ 2 తప్ప ఇంకా ఏమీ లేదు. అన్న నగరంలో భారీ స్థాయిలో ఫెన్సింగ్ వేశారు. ఏదైతే అప్పుడు ఇలా ఇప్పుడు ఇలా ఒకటి, మరొకటి ఏంటంటే మీ సతీమణి చేసి ఈ కోఆపరేటివ్ కాలనీలో 2 అంతస్తుల భవనానికి అనుమతి తీసుకొని 4 అంతస్తులు కట్టింది అని పర్మిషన్ మటుకు మీకు ఖచ్చితంగా చేస్తున్నాం. జీపీసీ వస్తుంది పర్మిషన్ పెట్టాం. జీపీఎస్ నేను కూడా అప్పీల్ చేసాము, కట్టుకుంటాం. ఎంత ఇస్తారో అంత వేయండి. మేమేమి ప్లాన్ తీసుకోకుండా మేము అప్రూవల్ తీసుకోవాలి కదా. ప్లాన్ తీసుకోకుండా మేము కడితే తప్పు చేసిన వాళ్ళం. ప్లాన్ తీసుకున్నాం, నువ్వు ఇచ్చిన ఫ్లోర్స్ ఇచ్చినాం, ఒక ఫ్లోర్ ఇష్టపడింది వేసుకున్నాం, జీపీఎస్కి అప్లై చేస్తాము, ఫైన్స్ సహా కడతాము. ఎంత ఇస్తే అంత ప్రభుత్వము మేము కట్టుబడి ఉన్నాం. దానికి అంత ప్రైమ్లో క్వాలిటీలో అంత కాస్ట్లీ స్థలాన్ని సెంటు 50 లక్షల పోయేదాన్ని ఒక ఫ్లోర్ కడతాం. ఎవరైనా కడతారు, అప్పీల్ చేస్తారు, జీపీఎస్ ఇచ్చినప్పుడు ఇవ్వాలని. అయ్యేలో పర్మిషన్. ఇది ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా తిరుగుతుంది. ఈరోజు వాళ్ళది ఉంది ఆర్ఎస్ఆర్, దాని ముందర షో ఒకటి ఉంది, అది ఎంక్రోచ్మెంట్ ఉంది. మేమన్నా అడిగామా? అంటే ఇది ఎన్క్రోచ్మెంట్ మరి ఎందుకు చర్య తీసుకోలేదు? అంటే ఎంక్రోచ్మెంట్స్ పోయేటప్పుడు పోతాయి అనుకున్నాం, కానీ ఇలా దౌర్జన్యము కలిపి కక్షలు కార్పాలు తీసుకుంది. మేము జీపీఎస్ ఇంప్లిమెంట్ చేస్తే కడతాం. ఈ ప్రభుత్వం చట్టమును కడతాం, కట్టకుండా అడుగు. నా చివరిగా ఉన్నమాట, ఏదైతే మీ పక్కనే ఉండి మీతో పాటు పనిచేసేటువంటి కార్పొరేటర్ ఒక్కసారిగా ఆమె వైపు నిలబడి రికార్డులు ధరించి నిరసన వ్యక్తం చేయడం ఎలా చూడొచ్చు? భయప్రాంతం చేసి వాళ్ళ ఉన్న వ్యాపారాలను దెబ్బతీసే విధంగా యూతులు ప్రబోల లోన్ చేసుకొని కార్పొరేటర్లు ఇంత మాత్రాన మారినారు. అక్కడ వాళ్ళు విశ్వనీతికి వదిలేస్తారు. మీరు ఏ జెండా వేసుకొని కండవ కప్పుకొని గెలిచారో దానికి రాజీనామా చేసి మన పోటీకి ఒక కార్పొరేటర్ మాట్లాడతారు. 2005లో మన ఆయన తెలుగుదేశము, 2011 నింపినాం. అంటే 2005 నుంచి 2009 వరకు మేము అనుకుంటే ఎప్పుడో లాగింది కదా. ఇప్పుడు లాగా 5 నెలలకి లాగుతామా? మేము అది లాగలేదు కదా. మేము మా పార్టీ మీద నమ్మకంతో రావాలి. కానీ ఇందరికి అందరూ అభివృద్ధి చూసి మేము పార్టీలో చేరామంటారు. తెలుగుదేశం ఏం అభివృద్ధి జరిగింది ఈ 6 నెలల్లో? తెలుగుదేశం పార్టీ ఏమి అభివృద్ధి చేసింది? ఒక నిధులు తెచ్చారా? సూపర్ 6 అన్ని అమలు చేశారా? ఏం అభివృద్ధి జరిగింది? అమ్మఒడి పెట్టారా? చేయూత ఇస్తున్నారా? ఆసరా ఇస్తున్నారా? విద్యా దీవెన ఇస్తున్నారా? వసతి దీవెన ఇస్తున్నారా? ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి సూపర్ 6 అమలు చేసింటే మీరు అప్పుడు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు అన్నారు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం మళ్ళీ వస్తుందో లేదో కార్పొరేటర్, ఆమె కార్పొరేటర్ మళ్ళీ ఈసారి మళ్ళీ మేము ఇనామినేషన్ అవుతామన్నారు. మా పార్టీ ఏం కన్ను మూసుకుంటారు, ఖచ్చితంగా పోటీ పెడతాం. అంటే పోలీసులను పెట్టి ప్రలోభ పెట్టి ఈ విధంగా దాడులు చేసి హైకోర్టు పోతాం, జ్యుడిషియల్ పోతాం, జ్యుడిషియల్ నుంచి తెచ్చుకుంటాం, అని చేస్తాం. ఎక్కడ కానీ పోలీసుల ప్రబోధాలకి దానికి దీనికి భయపడే ప్రసక్తి లేదు. మీ ఏ రోజు కానీ ఈ నామినేషన్ 25 మంది 24 మంది కార్పొరేటర్లు చేశాం. ఒక్కడు కూడా ప్రబోధనలు పెట్టి భయప్రాంతులు చేసి ఎక్కడ తెలియదు. మేము కనబడినారు కదా పోలీసులు ఇంత భారీ ఎత్తున పోలీస్ బలగాలు ఎన్ని చేసినా నామినేషన్స్ ప్రక్రియలో 50 డివిజన్లకి మీకు పోటీ చేస్తాం. ఖచ్చితంగా 50 డివిజన్లకి 50 డివిజన్లు కూడా గెలుస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఓటమి చెందవచ్చు.
వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రేమించే రాజశేఖర్ గారిని ప్రేమించే వ్యక్తులు కడప ఈ వైఎస్ఆర్ జిల్లా ఖచ్చితంగా 100కి 100 పళ్ళు రేపు జరగబోయే ఏ ఎన్నికలైనా నేను గెలుస్తాను. ఎందుకంటే ప్రజాభిమానం మాకుంది. మొన్న గాలిలో, జనసేన గాలిలో మేము చేసిన సంక్షేమ పథకాలు అన్నీ తీసుకుంటూ వాళ్ళు చెప్పిన సూపర్ 6కి ఆకర్షితులై మేము ఓటమి చెందినాం తప్ప ఎక్కడ కానీ ప్రజలకి మేలు చేసిన ప్రభుత్వం జగన్మోహన్. ఖచ్చితంగా రేపు జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఇంకో దాంట్లో ఏదంతా కానీ మేము పోటీ పెడుతున్నాం. 50 డివిజన్ అందరూ పోటీ చేస్తారు, ఖచ్చితంగా అన్ని గెలుస్తారు. సో మొత్తం మీద ఈ రోజు కూడా ఏదైతే సర్వసభ సమావేశం సజావుగా సాగాల్సినటువంటి నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కారణించాయి. ఎమ్మెల్యే తీరు రకంగా వివాదాస్పదంగా మారింది. దీనిపైన న్యాయపరమైనటువంటి పోరాటాన్ని కూడా సన్నద్ధమవుతుంది. ఇదే క్రమంలోనే న్యాయ పోరాటం చేస్తాం. అయితే రానున్న రోజుల్లో కూడా భవిష్యత్తులో ఇదే విధంగా అడ్డంకులు సృష్టిస్తే మాత్రం ఖచ్చితంగా న్యాయపరంగానే పోరాటం చేసి సజావుగా జరిగేలా చూస్తాం. ఏదైతే ఈ రోజు పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారు. కమిషనర్ కూడా ఒక రకంగా అధికార పార్టీకి తృప్తిగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఏదైతే మేయర్ ఆదేశాలను పాటించాల్సినటువంటి కమిషన్ కూడా మేయర్ ఆదేశాలను ఎక్కడా పాటించడం లేదు. 15th ఫైనాన్స్ నిధులు కూడా వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో కూడా కాస్త ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే మాధవరెడ్డి పనిచేయాల్సి ఉండగా కూడా ఆ దిశగా కూడా అడుగులు వేయడం లేదు. ఈ నేపథ్యంలో త్వరలో తగిన విధంగా బుద్ధి చెప్తారు విషయాన్ని మనతో పాటు మేయర్ సురేష్ బాబు చెప్తున్నారు. హరితో కిషోర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.